ఏ సమస్య ఉన్నా వెంటనే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ దాదాపు 7 స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రం నుంచి పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. టీ పోల్ యాప్లో కూడా 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని కూడా నమోదు చేస్తామని చెప్పైతే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 జిల్లాల్లో అటు జిల్లా కలెక్టర్లు దొరిశెట్టి అనుదీప్తో పాటు జితేశ్వరి పాటిల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ పహారాన్ని కూడా మరింత పెంచుతున్నారు. దాదాపు ఖమ్మం జిల్లాలో సుమారు 300లకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్కడ సాయుధ బలగాలతో ప్రత్యేకమైనటువంటి పహారా కూడా కాస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు పూర్తిగా వారికి సంబంధించినటువంటి ఓటును కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పి ఎన్నికల అధికారి యంత్రాంగం అయితే చెప్తున్నారు. తొలి విడతలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే మళ్ళీ 11వ తారీఖు కావచ్చు, 14వ తారీఖు కావచ్చు, తర్వాత 17 తారీఖు ఇట్లా 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించబోతోంది ఎన్నికల కమిషన్. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది సేపట్లోనే అటు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరే అవకాశం ఉంది. చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వల్ల ఓటర్లు కొంత ఆలస్యంగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది. సచిన్, రైట్. మరి ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది? సెక్యూరిటీ విషయంలో ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ? ఉదయ్. ప్రస్తుతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టెంట్లు పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత సాయంత్రమే ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఒకే రోజు ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత పోలింగ్ కావచ్చు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఒకే రోజు ఉండడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాలు కూడా అధిక సంఖ్యలో ఉండడంతో ప్రస్తుతం బందోబస్తుని కూడా చాలా పటిష్టంగానే ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటు భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఏజెన్సీ ప్రభావం, మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు. సో మరింత పహారాను ఇప్పటికే పెంచారు. అదనంగా బలగాల అవసరమైతే ప్రత్యేకంగా కూడా మోహరిస్తామని చెప్పి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచే చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా అటు పూర్తి స్థాయిలో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ని కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార సిబ్బందికి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికార యంత్రాంగం చెప్తోంది. సచిన్, రైట్. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మహేష్, ఒక్కసారి నేను మెదక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించే